తెలంగాణ ప్రభుత్వం మన 2 రోజుల క్రితంలో ఈ తెలంగాణలోని వచ్చిన తర్వాత గద్దర్ పేరుతోటి సినిమా అవార్డ్స్ ఇవ్వడం జరిగింది. ఈ సినిమా అవార్డ్స్ గద్దర్ పేరుతోటి ఇవ్వడం అనేది చూసినాం. దాని ద్వారా గద్దర్ పేరు పెడితే అది తెలంగాణ వ్యాప్తంగా ప్రజా కళలకి, ప్రజా సాహిత్యానికి, ప్రజా సినిమాలకి ప్రోత్సాహం ఉంటుందని చెప్పేసి భావించాం. గద్దర్ అంటేనే ఒక విప్లవానికి నాంది. ఆయన విప్లవానికి రూపం లాంటివాడు. ఆయన సాహిత్యము, ఆయన పాట, ఆయన ఆచరణ అంతా ఒక ఈ తెలంగాణ వారసత్వాన్ని, తెలంగాణ ప్రజా వారసత్వాన్ని ముందు తీసుకుపోయినట్టుగా ఆయన ఉంటుంది. కాబట్టి అట్లాంటి గద్దర్ పేరు అవార్డ్స్ ఇస్తున్నారంటే ప్రజా కళలకి, ప్రజా సినిమాలకి, ప్రజా సాహిత్యానికి విలువ ఇస్తున్నట్టుగా భావించాలి. కానీ దానికి భిన్నంగా రజాకార్ లాంటి సినిమాకు అవార్డు, బెస్ట్ హిస్టారికల్ అవార్డు ఇవ్వడం అనేది చరిత్రను వక్రీకరించిన సినిమా. మా భూమి లాంటి సినిమాలో గద్దర్ యాక్ట్ చేసి తెలంగాణ సాయుధ పోరాట చరిత్రని, వాస్తవాలని పెద్ద ఎత్తున ప్రజల్లోకి తీసుకుపోయిన వ్యక్తి. అంటే ఆయన నటించిన సినిమానికి భిన్నంగా వచ్చిన రజాకార్ సినిమానికి బెస్ట్ హిస్టారికల్ అవార్డు ఇచ్చాడు. అది కాషాయం పేరుతోటి చరిత్రను వక్రీకరించిన సినిమానికి ఇవ్వడం అంటే గద్దర్ని అవమానించడం, గద్దర్ని ఆలోచనను తెగనరకడం లాంటిది. అట్లాంటి పేరు పెట్టి ఆయన అవమానించడం అంటే, లేదంటే గద్దర్ అవార్డు ఫంక్షన్ నిర్వహించడం అంటే ఆయన ఆలోచనలకు, ఆయన వారసత్వాన్ని ముంచడం లాంటిదే. కాబట్టి దీన్ని అందరు ప్రజా కళాకారులు, మేధావులు, తెలంగాణ ప్రజలందరూ కూడా వ్యతిరేకించాల్సిన అవసరం ఉంది. ఎవరు ఉండాలి జ్యూరీని పెట్టే దాంట్లో కూడా ఈరోజు తెలంగాణలో సినిమాలలో అద్భుతమైన వ్యక్తులు ఉన్నారు. నారాయణ మూర్తి లాంటి వాళ్ళు ఉన్నారు. అట్లాంటి వారు జ్యూరీలో లేరు. ఇక ఆయన ఫ్రెండ్స్ లాంటి వాళ్ళు లేరు. ఆయన సాహిత్యంకు సంబంధించిన వాళ్ళు లేరు, గద్దర్కు సాహిత్యం సంబంధించి. కాబట్టి అది లేకపోవడం, ఆ సినిమా అసలు ఆ అవార్డుని పేరు పెట్టడం కూడా ఈరోజు తీసేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే సినిమా అనేది ఒక పెద్ద వ్యాపారం లాంటిది. అందులో అట్లాంటి సినిమాలకు కూడా ప్రోత్సాహం ఉంటుందా అంటే అది కూడా లేకుండా పోయింది. ఇది చాలా అవమానకర విషయం. అట్లాంటి చాలా రుద్రమలేవి లాంటి సినిమాలు కూడా ఉన్నాయి. మరి అవి కూడా ఇవ్వాలి. అంతకంటే మంచి సినిమాలకు ఇవ్వాల్సిన అవసరం ఉంది. కానీ ఏం లేకపోతే దానికన్నా ఇవ్వాల్సి ఉంటే, కానీ ఈ సినిమాకి ఇచ్చి గద్దర్ని, గద్దర్ వారసత్వాన్ని, గద్దర్ ప్రజాకళల్ని, గద్దర్ పోరాట వారసత్వాన్ని, తెలంగాణ యొక్క ఔన్నత్యాన్ని కూడా తుంచేటట్టుగా ఈరోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేసింది. వెంటనే ఇట్లాంటి పేరును కూడా తీసేసి వేరే పేరు పెట్టుకొని చేయాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా చెప్పదలిచారు.